డీటెయిల్స్ చూస్తే దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత జెట్ విమానం కూలింది. ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఎయిర్ షో సమయంలో ఒక్కసారి తేజస్ జెట్ విమానం కూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విన్యాసాలు చేస్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ విమానం తయారైంది. బెంగళూరులోని HAL సంస్థలో విమానం తయారైంది. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత జెట్ విమానం కూలింది. ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఎయిర్ షో సమయంలో ఒక్కసారిగా తేజస్ జెట్ విమానం కూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విన్యాసాలు చేస్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ విమానం తయారైంది. బెంగళూరులోని HAL సంస్థలో విమానం తయారైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, విమానం కూలడానికి ప్రధాన కారణాలు ఏంటి? దాదాపు మనకు భారత అంటే ఏదైతే టెక్నాలజీకి సంబంధించినటువంటి తేజస్ యుద్ధ విమానము ప్రత్యేకత ఇది మన ఇండియాకి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్స్ తయారు చేసినటువంటి సాంకేతిక పరమైనటువంటిది తేజస్ యుద్ధ విమానం అనుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే విన్యాసం దుబాయ్లో మనకు జరిగేటటువంటి ఏదైతే విమానానికి సంబంధించినటువంటి విన్యాసాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే 3 గంటల 40 నిమిషాలకు ఆల్ ముక్తం అన్నటువంటిది ఒక విమానాశ్రయం దగ్గర, అంటే దుబాయ్లో జరిగేటటువంటిది ప్రతిసారి కూడా అక్కడే ఎప్పుడు కూడా జరిగేటటువంటి ప్లేస్. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే అంటే LAC తేజస్ యుద్ధ విమానం కుప్పకూలినటువంటి సమయము 3 గంటల 40 నిమిషాలు. చాలా మంది కూడా ఈ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి ఏదైతే విన్యాసాలను చూడడానికి దేశ విదేశాల ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ విన్యాసాలు జరిగే సమయంలో కూడా అటువైపు అంతా కూడా గ్యాలరీలో అందరూ కూడా అక్కడ చూసేటటువంటి ఎవరైతే అంటే ప్రేక్షకులు అనుకోవచ్చు, తర్వాత చాలా పెద్ద కంపెనీలు కూడా అనేక అంటే మనకు తేజస్ ఏ విధంగా అయితే విన్యాసాలు చేస్తుందో మరి ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి అనుకోవచ్చు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి విన్యాసాల్లో పాల్గొంటూ ఉంటారు. అందరూ కూడా ఏదైతే పార్టిసిపేట్ చేసినటువంటి ఎయిర్ షోకి సంబంధించినటువంటిది 3 గంటల 40 నిమిషాలకు ఏదైతే తేజస్ సంబంధించినటువంటిది మన యుద్ధ అంటే విమానానికి సంబంధించినటువంటి ఏదైతే గాలిలోకి ఎగిరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి విజువల్స్ని బట్టి అక్కడ జరిగినటువంటి దాన్ని బట్టి ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారము ఏదైతే ఆ తేజస్ అది విమానానికి సంబంధించినటువంటిది అది ప్రేక్షకుల మీదకి వచ్చేటటువంటి సమయము, అంటే ప్రేక్షకుల మీద కూలిపోయేటటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి స్థితిని ఇక్కడ పైలట్ చాలా చాకచక్యంగా దానిని ఇంకో రూట్లోకి మార్చడంతో ఈ దుర్ఘటనలో పైలట్ మరణించాడు. దీనిని ఇక్కడ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే పెద్ద ప్రమాదాన్ని తప్పించి తన ప్రాణాలను పోగొట్టుకున్నటువంటిది మన భారత పైలట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ తేజస్ కుప్పకూలినటువంటిది ఇక్కడ అంటే ఇది చాలా మనకు అంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా గత సంవత్సరంలో కూడా మనకు రాజస్థాన్లో జరిగినటువంటి ఏదైతే పైలట్కి సంబంధించినటువంటి గతంలో కూడా జరిగిన ప్రమాదంలో పైలట్ తప్పించుకున్నాడు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ప్రమాదంలో మాత్రము పైలట్ మరణించారు. దీన్ని అధికారికంగా కూడా ఇక్కడ అధికారులు కూడా ప్రకటించారు. అయితే ముఖ్యంగా దాదాపు మనకు ఏదైతే తేజస్ యుద్ధ విమానానికి ఇప్పటికే కూడా మనకు హిందుస్థాన్కి సంబంధించినటువంటి HALకి సంబంధించినటువంటి ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్తో కూడా ఒప్పందం కూడా కుదుర్చుకున్నది. దాదాపు 97 విమానాలను కూడా అంటే కొనుగోలు చేస్తున్నట్లు కూడా దాదాపు 2027కి కూడా అంటే అంతలోపలనే డీల్ అంటే మనకు ఏదైతే 97 యుద్ధ విమానాలకు సంబంధించినది ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వము ఏరోనాటికల్ తోటి హిందుస్థాన్ ఏరోనాటికల్తో కూడా ఒప్పందం కూడా కుదుర్చుకున్నది. దాదాపు 2027లో మనకి పూర్తిగా కూడా మనకు ఇచ్చే విధంగా కూడా హిందుస్థాన్తో కూడా ఒప్పందం చేసుకున్నది ఒకవైపు. కానీ ఇక్కడ ఏదైతే జరిగినటువంటి ప్రమాదం అనుకోవచ్చు, మనకి ఎయిర్ షోది
మనకు గతంలో మనకు 1989 నుంచి కూడా ఇది ఎయిర్ షో ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటిది. కానీ తేజస్ సంబంధించినటువంటిది ఎయిర్ షో పాల్గొనడం ఇది మూడవసారి. కానీ అంటే మూడవసారి పాల్గొనడము ఈసారి ఈ ప్రమాదం జరగడం అన్నది మాత్రము కొంత దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటన్నది ఒక కమిటీని కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా ఇక్కడ అధికారికంగా కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఐఏఎఫ్ కూడా అధికారులు కూడా దీనికి సంబంధించిన ఆఫీసర్స్ కూడా ప్రకటించారు. అయితే ఇందులో ముఖ్యంగా కానీ చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు అన్నది మాత్రము అక్కడ ఎవరైతే ప్రేక్షకులు వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అక్కడ దుబాయ్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా చాలా కీలకంగా చెప్పినటువంటి అంశం అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ భారత్ తేజస్ కుప్పకూలింది అన్నటువంటిది ఒక్కసారి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అంటే దీనికి గల కారణం ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. కానీ ఈ ఘటనలో ఏదైతే ఎయిర్ షోని కూడా నిలుపుదల చేశారో అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఖాళీ చేసినటువంటిది ఒక్కసారిగా కూడా కూలిపోయిన సమయంలో అక్కడ అంటే పొగతో ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా నిండిపోయినటువంటి ప్రదేశం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుప్పకూలినటువంటిది. ప్రేక్షకులందరూ కూడా వీడియోలతో, ఎందుకంటే ఎయిర్ షో అంటే కూడా అందరూ కూడా దాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అది ఏ విధంగా కూలిపోయింది అన్నది మాత్రము ప్రతి ఒక్కరి దగ్గర కూడా రికార్డ్ అయినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ తేజస్ కుప్పకూలింది అన్నటువంటిది అధికారులు ధృవీకరించారు. దీనికి గల కారణాన్ని మాత్రము ఒక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత దీనికి గల అంటే నిజాలు ఏంటన్నది మాత్రము మనకు బయటపడేటటువంటి అవకాశం ఉంది. కానీ మనకు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో కొంతమంది అది దానికి సంబంధించినటువంటిది ఆయిల్ లీక్ అన్నటువంటిది కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ పిఐబి కొద్దిసేపటి క్రితమే దానిని ఎలాంటి ఆయిల్ లీక్ అన్నటువంటిది కూడా అది తప్పుడు వార్తలు అంటూ కూడా దాన్ని ఇక్కడ కొట్టివేసినటువంటి అంశము. కానీ దీనికి సంబంధించినటువంటిది ఒక కమిటీ వేశారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మన దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏదైనా కానీ అధికారికంగా వచ్చిన తర్వాతనే దానిపై మనము మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈరోజు జరిగినటువంటి ఏదైతే తేజస్ ఎల్ఏసి తేజస్ విన్యాసంలో కుప్పకూలినటువంటిది పైలట్ కూడా దుర్మరణం పాలయ్యాడని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.